చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున గడి చెప్తారా? అయ్యా బయట ఉన్న వాళ్ళు అయ్యా వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండును గాక. మీరు చెప్తారా? వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండును గాక. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నాయి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. దేవదూతల గురించిన చక్కని వివరణ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడి ఉంది. దేవదూతల గురించిన వివరాలు తెలియాలంటే ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం ధ్యానం చేయాల్సిందే. దేవదూతల గురించి రకరకాల అపోహాలు, రకరకాల అనుమానాలు బయట ఉన్న ప్రజలకు ఉన్నాయి. కానీ దేవుని ఎరిగిన మనకి ఓ చక్కని నమూనా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. సింహాసనాన్ని పైకి ఎగురుతున్న దూతలకి 6 రెక్కలు ఉన్నాయని, ఈ 6 రెక్కలతో 2 రెక్కలు మొఖాన్ని కప్పుకున్నాయని, 2 రెక్కలతో కాలు కప్పుకున్నాయని, 2 రెక్కలతో ఎగిరి వెళ్ళిపోతున్నాయని ఒక చక్కని వివరణ మనం చూస్తున్నాం. మొఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? మన సొంత నిర్ణయాలు కాదు, దేవుని నిర్ణయం జరగాలి. ఎగిరి వెళ్ళిపోతున్నాయి. చెప్పకని చెబుతున్న మాట ఏంటి తెలుసా? ఒక రోజున మనము కూడా ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు రెక్కలు దాల్చి మనము కూడా ఎగిరి వెళ్ళిపోతాం. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఎగిరి వెళ్ళిపోయే అనుభవం చాలా విలువైంది. మనం దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాం? ఎందుకు ఈ ప్రయాస? నిందలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం, ఆటంకపరచబడుతున్నాం, అపనిందలు మోపడుతున్నాయి. అయినప్పుడు కూడా ప్రభు సన్నిధిని విడవకుండా ఆయన నామాన్ని గట్టిగా పట్టుకోవడానికి కారణం ఏంటంటే ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం ఎగిరి వెళ్ళిపోతాం. ఒక రోజున ఆయనతో మనం సదాకాలం ఉండబోతున్నాం అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నొక్కి ఒక్కానికి చెప్తుంది. మనం నమ్ముతున్నాం కనుక ఎగిరి వెళ్ళిపోయే అనుభవంలోకి రావాలి. ఎగిరి వెళ్ళిపోవాలి అంటే యోబు పుస్తకం 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న మాట బైబిల్ మనం చూస్తాం. అంటే కొనిపోబడాలంటే, ఎగిరి వెళ్ళిపోవాలంటే బలం కావాలి. ఏ రకమైన బలం కావాలి? అది తింటే వచ్చే బలమా, త్రాగితే వచ్చే బలమా? కాదు కాదు కాదు. ఏ రకమైన బలం కలిగి ఉండాలో బైబిల్లో చాలా చక్కగా పొందుపరచబడి ఉన్నాయి. మనం వాటి గురించి చక్కని వివరణ మనం ధ్యానం చేస్తా ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారంగా దేవుడే చెబుతున్నాడు మొర్దుకై బలమును గూర్చి అని. అంటే ఒక సామాన్య వ్యక్తి గురించి దేవుడు చెబుతున్నాడు మొర్దుకై బలమును గూర్చి. అంటే మొర్దుకై ఏ రకమైన బలం కలిగి ఉన్నాడు? దాని గురించిన వివరాలు మనం ధ్యానం చేస్తా మొర్దుకైని గురించిన వివరాల కొరకు ఎస్తేరు పుస్తకాన్ని మనం ధ్యానం చేసాం. మొర్దుకై గురించి చెప్పబడిన విషయాలు ఏంటంటే, 1 బెన్యామీను గోత్రికుడు అని. బెన్యామీను గోత్రికుడు ఎందుకు స్పష్టంగా తన గోత్రాన్ని కూడా అక్కడ ప్రత్యేకంగా పొందుపరిచాడంటే, బెన్యామీను యాకోబు పుట్టిన కడసారి కొడుకు. రాహేలు చివరి దశలో ఈ బెన్యామీనుకి జన్మనిస్తూ తన ప్రాణాన్ని కోల్పోతూ చివరిలో పలికిన మాట, ఇతనికి బెనోని అని పేరు పెట్టండి అని చెప్పి చనిపోతుంది. బెనోని అంటే దుఃఖపుత్రుడు. కానీ యాకోబు మాత్రం ప్రార్థన చేస్తాడు, తండ్రి అయ్యా ఇతను ఎవరికి దుఃఖాన్ని కలిగించకూడదు, ఎవరికి బాధను కలిగించకూడదు, ఇతని ద్వారా ఎవరు బాధపడకూడదు, ఇతను బాధపడకూడదు. కనుక ఈ దుఃఖపుత్రుడిని కాస్త నీ కుడి చేతి పుత్రుడిగా చేర్చుకో అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు బెన్యామీను గోత్రాన్ని రాజరిక వంశంలో కూర్చోబెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంటే మనకు అర్థమవుతుంది, నీ కొరకు ప్రార్థించే తండ్రి నీకు ఉండాలి. విశ్వాసికి 3 తండ్రులు అని చెప్పాను. ఎంతమంది తండ్రులు? 3 తండ్రులు. ఎవరాళ్ళు? ఒకళ్ళేమో శారీరకంగా జన్మించిన తండ్రి, నీ ఇంట్లో ఉంటాడు. ఇంకా ఆయనేమో ఆత్మీయంగా జన్మనిచ్చిన తండ్రి, మందిరంలో కనబడతాడు నీకు. ఇంకా ఆయనేమో పరలోకపు తండ్రి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. 3 తండ్రులు. ఆత్మీయ తండ్రి నువ్వు కలిగి ఉండాలి. నీ ఆత్మీయ తండ్రి ప్రార్థన నీకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా
నువ్వు నడిస్తే అది నీకు మేలుగా మారుద్ది. ఒకటి, నీ కొరకు ప్రార్థించే తండ్రి నీకు ఉండాలని మనం ధ్యానం చేసాం. 2, ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21, 22 వచ్చిన ప్రకారంగా మొర్దెకై ద్వారపాలకుడుగా పనిచేస్తున్న ఆ సందర్భాల్లో రాజు ప్రాణాన్ని కాపాడుతాడు. అంటే నమ్మకస్తుడు అని బైబిల్ చెబుతుంది. నమ్మకస్తునికి మెండైన దీవెనలు అని పరిశుద్ధ గ్రంథం నొక్కి ఒక్క నుంచి మాట్లాడుతుంది. సామెతలు 28:20 ప్రకారంగా ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలి? అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. మచ్చుకు మీ ఆత్మీయ క్షేమం కొరకు, ఆత్మీయ అభివృద్ధి కొరకు 5 విషయాల మీద తీసుకొచ్చాను. 1, ఒక విశ్వాసి దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. 2, ఒక విశ్వాసి తాను వెళ్ళే మందిరంలో నమ్మకంగా ఉండాలి. 3, ఈ విశ్వాసి రక్షణ కొరకు దేవుడు వాడుకున్న సేవకుడు, ఆత్మీయ తండ్రి, దైవజనుని ఎదుట నమ్మకంగా ఉండాలి. 4, నువ్వు వెళ్ళే మందిరంలో ఏదో ఒక పరిచర్య నీ కొరకు దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఏదో ఒక పరిచర్లో వాడబడే అవకాశం దేవుడు ఇస్తాడు. ఆ పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. 5, నీ జీవనాధారం కొరకు దేవుడు డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బుల విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. ఈ 5 విషయాల్లో 4 విషయం మనం చూస్తున్నాం. పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం దేవుని సంధికి వెళ్ళినప్పుడు మనకు ఒక ఆశ పుట్టుద్ది. మనం కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది దేవుడికని. ఏదో ఒక పరిచర్యలో మనం పాలు పొందుతాం. ఆ పరిచర్య నువ్వు చేయాలి అని ఆశ నీ హృదయాన్ని భక్షిస్తున్నప్పుడు ఆ పరిచర్యకి నువ్వు కంప్లీట్గా సరెండర్ అయిపోవడానికి ఇష్టపడాలి, సిద్ధపడాలి. నీ వంతులో నువ్వు నిలబడినప్పుడు దేవుని పని జరుగుద్ది. ఒక సేవకుడు ద్వారా ఇదంతా జరుగుద్ది అనుకుంటే కుదరదు. ఈరోజు ఆదివారం పూట ప్రతి ఆదివారం ఇట్లా సిద్ధపడడానికి 2-3 పిల్లలు ఇక్కడే పడుకొని తెల్లవారుజామున 4 గంటలు లేచి అన్ని విషయాలు సహకారం చేస్తేనే ఇంత పని జరుగుతుంది మనకున్న దాంట్లో. అంటే దైవ సేవకుడితో కలిసి పనిచేసే భాగ్యం, బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇది కూడా సేవే. సేవ అంటే బలిపీఠం మీద జరిగేదే సేవ అనుకుంటే అపోహ. బలిపీఠం మీద జరిగే సేవ ఉంది, బలిపీఠం కింద జరిగే సేవ ఉంది. బలిపీఠం పైన జరిగే సేవ కొరకు నాయకుల్ని, పెద్దల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగే బలిపీఠం కింద జరిగే పరిచర్య, సేవ జరగడానికి పరిచారకుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మీరు ప్రత్యక్ష గుడారంలో చూడండి, యాజకులు ఉంటారు, లేవీయులు ఉంటారు. లేవీయులు పరిచారకులు. అక్కడ ఉన్న సామాగ్రి శుభ్రం చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేసే పనులవి. యాజకుడు చేసే పని వేరు. మళ్ళా వీళ్ళకి సంవత్సరం ఒకసారి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు సంవత్సరం ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. లేవీయులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు. అంటే పరిచర్యను మనం గ్రహించి నడిస్తే మనం ఆశీర్వాదకరమైన పాత్రలుగా మారుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్త మనసు పెట్టండి. బలిపీఠం కింద జరిగే పరిచర్య ప్రతి విశ్వాసి పాలు పొందే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. అది నువ్వు భాగ్యంగా ఎంచి నడిస్తే అది ఆశీర్వాదం. అలాగే పరిచారకులకు ఎటువంటి అర్హతలు ఉండాలి? ఎవరు పడితే వాళ్ళు పరిచర్య చేస్తే మంచిదేనా? చేయొచ్చు. అయితే సంఘానికి అది క్షేమం కాదు. కొంచెం అభ్యంతరకరమైన పరిస్థితులు ఏర్పడే పరిధులు ఉన్నాయి, ఆటంకాలు కలిగే పరిస్థితులు ఉన్నాయి. దానివలన పరిచర్యలో నమ్మకంగా పాలు పొందే వారికి ఏ అర్హతలు ఉండాలో మీరు జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానం చేస్తే మీకు అర్థమవుతాయి. నేను ఎప్పుడు కూడా ఆ విషయాన్ని ఎత్తిపట్టి మాట్లాడలేదు. ఈరోజు స్పష్టంగా కొన్ని విషయాల మీద తీసుకొని వస్తాను, సందర్భం వచ్చింది కనుక పరిచర్యలో పాలు పొందాలి, పరిచర్యలో నా వంతులో నేను ఉండాలి అనుకోవడం తప్పేం కాదు. అలాగని ఇప్పుడు దాకా తెలియకుండా నేను పరిచర్య చేశాను కనుక నాకు ఆ క్వాలిటీస్ లేవు కదా, నేనెందుకు చేయాలి అన్న ఆలోచనలో ఒక రమ్మని కాదు. నిన్ను ఒకసారి వాక్యంతో సరిపోల్చుకొని వాక్య క్రమంలోకి వస్తే అది నీకు ఆశీర్వాదం అని చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు చేపట్టిన పని మంచిది కాదని చెప్పట్లేదు, మంచిదే. అయితే ఎలా ఉండి నువ్వు చేస్తే అది నీకు ప్రయోజనకరంగా ఉంటుంది, అలాగే సంఘానికి ప్రయోజనకరంగా ఉంటుందో నువ్వు జాగ్రత్తగా తెలుసుకోవాలన్న ఆశ. దేవుడికి మహిమ కలుగునుగాక. చూడండి, తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలలో చాలా చక్కగా స్పష్టంగా కొన్ని విషయాలు పొందుపరచబడి ఉన్నాయి.
ఒక్కొక్కటి మనం ధ్యానం చేద్దాం. ఒకటి, పరిచారకులు ఎలా ఉండాలి? మాన్యులై ఉండి. ఎలా ఉండాలి? మాన్యులు అంటే గౌరవాన్ని, అంటే విలువను కాపాడుకునే స్థాయిలో ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. విలువ ఉండాలి. విలువ 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 లేకుండా బ్రతకూడదు. విలువ కలిగి బ్రతకాలి. నువ్వు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీ పాత రాత జీవితాన్ని నువ్వు పాతి పెట్టాలి. 6 నెలల తర్వాత, 1 నెల తర్వాత వదులుకున్న దాన్ని మళ్ళీ జుర్రుకోవడం మొదలు పెట్టావు అనుకో, నీకు విలువ ఉండదు. అరే ఇప్పుడు పాతను పోతుండే మారేననుకున్నాను, ఈమె ప్రార్థన పోతుంది, ఈమె మారిందనుకున్నాను, ఈమె జీవితంలో మార్పు రాలేదు, ఈమె జీవితంలో మార్పే కనబడలేదు అన్న విధానంలోకి రాకూడదు. సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, విలువను కాపాడుకోవాలి. ఒక వ్యక్తి లోకానుసారంగా జీవించాడు, విచ్చలవిడిగా బ్రతికాడు. సడన్గా ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి మెల్లగా ప్రార్థనలో కొనసాగించబడుతుండగా తనకంటూ ఒక విలువ కలుగుద్ది, విలువనిస్తారు. అరే వీడు మారాడు అనుకుంటారా, ఈ మారింది అనుకుంటారా అని ఒక ఆలోచనలోకి వస్తారు ప్రజలు. దాన్ని కాపాడుకోవాలి. మాన్యులై. నెంబర్ 1, విలువ ఉండాలి నీకు. విలువ తక్కువ జీవితం జీవించకూడదు. అలా జీవించడం ద్వారా నీ ద్వారా సేవకు నష్టం జరుగుద్ది. నీ ద్వారా సేవ ఆటంకపరచబడే అవకాశాలు ఉంటాయి. అటువంటి పరిస్థితులు రాకూడదు. నేను అనేది ఏంటంటే 5 సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్లు వస్తాయండి. నీకు పీకుడు దేని మీద ఉండాలి? ఎలక్షన్ మీద ఉండాలా, భక్తి మీద ఉండాలా? ఏమండి, మనలో మన మాట సందర్భాన్ని బట్టి అడుగుతున్నా. నీ పీకుడు ఎలక్షన్లో ఉండాలా లేకపోతే భక్తిలో ఉండాలా? ఎలక్షన్ మీద ఉన్న పీకుడు కాస్త భక్తిలో పెడితే అసలు నువ్వు పరలోకానికి వారసుడు అయిపోతావు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అది గ్రహింపు లేకేగా. లోకంలో ఉన్న రొచ్చు మీద ఉన్న ఆలోచన వాక్యం మీద ఉంటే నీకు ఎంత బాగుంటుంది. నేను గమనిస్తున్నాను కదా, ఒక సేవకుడిగా నీ ప్రయోజనం కోరి చెబుతున్నా. పరిచయం చేయడం మంచిది, పరిచయలో పాల్పొందిన ఆశీర్వాదం. అరే దాన్ని కొద్ది లెక్కలోకి వచ్చి బ్రేక్ చేయడం ఎందుకు? నువ్వు లోకం ముఖ్యమా, భక్తి ముఖ్యమా నీకు? ఏది ముఖ్యమండి? ఏడ తలకాయలు దేని కూపుతాం అంటే భక్తి ముఖ్యం అంటాం. బయటికి వెళ్ళిన తర్వాత ఏదిరా ముఖ్యం అంటే అదే ముఖ్యం అంటాం. ఏది? లోకానుసారం జీవితం. దానివల్ల నష్టపోయేది నువ్వే, దానివల్ల ఇబ్బంది పడేది నువ్వే, విలువను పోగొట్టుకుంటావు. ప్రార్థనకు వస్తా, నీకున్న విలువను కాపాడుకోవడం నీ ధర్మం. నీ విలువను కాపాడుకోవాలి. ఒక సేవకుడిగా నేను నా విలువను కాపాడుకోవాలి. అందుకనే పౌలు గారు అంటాడు కదా, నాకు స్వాతంత్రం అన్నిటి మీద ఉందని చెప్పేసి ఎట్లా పడితే అట్లా నేను ఉండకూడదు. ఎందుకు? అవి ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని కలిగించవు గనక. దేవుడికి స్తోత్రం కలుగునగాక. చూస్తారా ఒకసారి? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. అన్ని విషయాల్లో నాకు స్వాతంత్రం ఉంది, అన్ని చేయదగినవి కావు, అన్నిటిలో నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్ని క్షేమాభివృద్ధిని కలిగించవు. అది విషయం. అన్నిట్లో స్వాతంత్రం ఉంది. ఇప్పుడు నేను ఉన్నానండి, కాసేపు బజార్లో కూర్చుంటే తప్పే ఉంది, నీ ఇంటికాడ కూర్చుంటే తప్పేం కాదుగా. కానీ అన్ని చేయదగినవి కాదు. నా విలువ నేను కాపాడుకోవాలి. ఒక విశ్వాసిగా నీ విలువ నువ్వు కాపాడుకోవాలి. పరిచర్లో పాలు పొందే వాళ్ళే కాదు, విశ్వాసిగా ఉన్న ప్రతి వ్యక్తి తన విలువను కాపాడుకోవాలి. దేవుడికి విలువిచ్చాడండి. విలువ లేని గాడిదకు దేవుడు ఏమిచ్చాడు? ఘనతనిచ్చాడు లేదా? అలాగే విలువ లేని నీ బ్రతుకు దేవుడు ఏమిచ్చాడు? విలువిచ్చాడు లేదా? బ్రతకడానికి అర్హత లేని నీకు బ్రతుకునిచ్చాడు లేదా? జీవితాన్ని ఇచ్చాడు లేదా? మరి జీవితాన్ని ఇచ్చిన దేవుడు నీకు కావాలా, లేకపోతే జీవితాన్ని నాశనం చేసే లోకం నీకు కావాలా? లోకంలో ఉంటే విలువ ఉంటుందా? భక్తిలో ఉంటే విలువ ఉంటుందా? ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు జాగ్రత్తగా స్పృహ కలిగి నడవాలి. నాకు స్వాతంత్రం ఉంది అలాగని చెప్పేసి నేను ఎట్టబడితే అట్టుంటానంటే కుదరదు. అది కూడా తప్పేనా అంటే తప్పు కాదు, కానీ అది ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలిగించేది కాదు. కనుక సమయస్ఫూర్తిగా నడవాలి. ఒక పరిచారకుడే కాదు,
విశ్వాసిగా ప్రతి వ్యక్తి దేవుడు నీకు ఇచ్చిన విలువను కాపాడుకోవాలి. ఆమేన్. అది నీ మాట దురుసుతనం ద్వారా గాని, నీ పోకిరి చేష్టల ద్వారా గాని దాన్ని పాడు చేసుకోకూడదు. దాన్ని పాడు చేసుకుంటే మాత్రం దాన్ని మళ్ళీ సంపాదించుకోలేవు. భక్తి జీవితంలో నువ్వు ఏది పోగొట్టుకున్నా దాన్ని మరలా సంపాదించుకోవాలంటే ముప్పు తిప్పలబడాలి. దేవుడిచ్చిన భాగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. దేవుడిచ్చిన భాగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మాన్యులై అంటే బైబిల్లో మాన్యులై అన్న పదానికి అర్థం ఏంటంటే గౌరవం. నీకున్న విలువను కాపాడుకోవాలి. విలువను కాపాడుకోకపోతే కుదరదు, కష్టం. ఇప్పుడు విలువ ఎప్పుడు పోద్ది? ఇప్పుడు చర్చికి వచ్చావు, బయటికి వెళ్ళి పండబూతులు మాట్లాడే విలువ ఉంటుందా? ఉండదు. విలువను పాడు చేసుకునే పనులవి. అరే, దేవుడు నాకు విలువ ఇచ్చాడు, నా మీద కొంతమంది మంచి అభిప్రాయం ఉంది, చాలా మంది మంచిగా అనుకుంటున్నారు, దాన్ని నేను పాడు చేసుకోకూడదు. తొందరపాటుతనం బట్టి నేను పాడు చేసుకోకూడదు అన్న గ్రహింపు ఒక విశ్వాసికి ఉండాలి. అది నీకు లేకపోతే మాత్రం నేను అంటాను, చర్చిలోకి వచ్చి ఎంత వాక్యం విన్నా కూడా, ఎంతగా దేవుడు హెచ్చరించినా, ఎంతగా దేవుడు గద్దించినా ఎలా ఉంటుంది తెలుసా? దున్నపోతు మీద వానపడ్డట్టే. దున్నపోతు మీద వానపడ్డట్టే. కడిగిన పంది మరల బురదలో. చెప్పండి సామెతలు రావా? కొత్తగా ఉందా, చెత్తగా ఉందా? కడిగిన పంది మరలా బురదలో దొరికినట్టే. వాంతి చేసిన కుక్క మరల వాంతి మరలా తిన్నట్టే. విలువ ఉండదు కదా. విలువను కాపాడుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చే ప్రతి వ్యక్తికి దేవుడు విలువిస్తాడు. నిజం. నీకంటూ ఒక విలువను దేవుడు ఇస్తాడు. అది నీ జీవితంలో ఏ విధము చేతను పొందుకోలేవు. అది దేవుడు నీకు ఇచ్చిన ఘనత. దాన్ని కాపాడుకో. దాన్ని పోగొట్టుకున్నావా, నువ్వు బ్రతికున్నా కూడా చచ్చినట్లే. జీవించుచున్నావన్న పేరు నీకుంది కానీ, చెప్పండి, జీవించుచున్నావా అన్న పేరు నీకుంది కానీ నువ్వు మృతుడవే. బతికున్నా చచ్చినట్టే, విలువ లేదు. మాన్యులై దేవుడు నీకు ఇచ్చిన విలువను కాపాడుకోవాలి. నెంబర్ 2, అదే తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం వచ్చిన కంటిన్యూ చేయండి. దిమనస్కులై ఉండకూడదు. ఎలా ఉండకూడదు? 2 రకాల మనసులు ఉండకూడదు. లోకమే, భక్తి అన్నట్టు ఉండకూడదు. పుట్టినోట్లు ఏమో తెలుసా? దిమనస్కులై అన్న కాడ 2 నాలుకలు. ఏ జంతువుకు 2 నాలుకలు ఉంటాయి అమ్మా? ఏ జంతువుకు 2 నాలుకలు ఉంటాయి? పామును చూసారా? అన్నప్పుడు ఏమొస్తాయి? 2 నాలుకలు వస్తాయి. అది బొసగొట్టేప్పుడు సప్పని 2 నాలుగు వస్తాయి. మళ్ళీ వెంటనే ఒకటే కనబడుద్ది. పాము శపించబడిన జంతువా లేకపోతే దీవించబడిన జంతువా? శపించబడింది. మన్ను తింటామని చెప్పాడు దేవుడు, శపించాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు సర్పాన్ని శపించాడు. శపితమైన జీవి అంటే 2 నాలుకలు కలిగి ఉన్నావా, నిన్ను శాపం ఏలుద్దంతే. నువ్వు 2 నాలుకలు కలిగి ఉంటే శాపం ఏలుద్ది. 2 మనస్తత్వాలు కలిగి ఉంటే శపితమైన బ్రతుకే. నీకు ఏక మనసు ఉండాలి, ఏకాభిప్రాయం కలిగి బ్రతకాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే అని చెప్పిన పౌలు అపోస్తలుడు హింసకుడు, దోషకుడు, హానికరుడు 3 మొక్కల్లో తేల్చాడు సాక్ష్యాన్ని. హింసకుడు, దోషకుడు, హానికరుడు, అంతే, అయిపోయింది. ఈరోజు సాక్ష్యాలు చెప్పడానికి ఎవరిని పిలిస్తే మాత్రం సీరియల్లా చెబుతారు. రాత్రేమో చరిత్ర అవుద్దట, తీస్తేనంటే సినిమా అవుద్దట. దేవుడు రోజు అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. ప్రతిరోజు దేవుడి అద్భుతాల గురించి మాట్లాడాలంటే జీవితం సరిపోదు.
పౌలు భక్తుడు 3 ముక్కల్లో తేల్చాడు సాక్ష్యాన్ని: హింసకుడు, దోషకుడు, హానికరుడు. అటువంటి వ్యక్తి దేవుని ప్రత్యక్షత చూడగానే తన స్థితిని మొత్తం మార్చుకున్నాడు అంతే. అసలు ఎంత పెనుగులాడాడో, పాపాన్ని జయించడానికి పోరాటం చేశాడు. నీ శరీరాన్ని వెళ్ళే పాపిష్టి ఆలోచన జయించడానికి నువ్వు పెనుగులాడాలి. పౌలు గారు జాగారాలు చేశాడు, శరీరాన్ని నలగొట్టుకున్నాడు. నలగొట్టుకోవడం అంటే రాళ్ళు తీసుకొని కొట్టుకున్నాడా? నలగొట్టుకోవడం అంటే ఉపవాస ప్రార్థనల ద్వారా శరీరాన్ని ఏం చేశాడు? నలగొట్టాడు. నువ్వు పాపాన్ని జయించాలంటే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాల. ఉపవాస ప్రార్థన అని చెప్పి తలస్నానం చేసి టిఫిన్ చేసి అన్నం తినకుండా ఊరు మొత్తం తిరిగితే అది ఉపవాసం కాదు, అది ఉపయోగం లేని ఉపవాసం. అది ఉపవాస ప్రార్థనలో నువ్వు మోకరించి నిలువుగా నిలబడి మోకాల మీద ప్రార్థనలు చేయడానికి ఇష్టపడితే, పెనుగులాడితే నీ శరీరాన్ని జయిస్తావు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. 2 నాలుకలు ఉండకూడదు. మీరు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చూడండి ఒకసారి. ఈ ధీమస్తత్వం కలిగిన వాళ్ళని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? అతడు ఏమాత్రం సందేహించక విశ్వాసంతో అడగాలి. సందేహించువాడు గాలి చేత రేపబడు సముద్ర తరంగాన్ని పోలున్నాడు. అట్టి మనుషుడు ఈ మనసుకుడై తన సమస్త మార్గం అస్థిరుడు గనక ప్రభు వల్ల తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఒక్క మాటతో తేల్చిపడేశాడు అంతే. దేవుడి దగ్గరికి వచ్చి నాకు మేలు జరగట్లేదు పాస్టర్ గారని అడక్క, 2 రకాల ఆలోచనలు కలిగి బతక్క. నువ్వు 2 రకాల ఆలోచనలు కలిగి బతికి దేవుడు నాకేం చేయడం చేయడు. బైబిల్ స్పష్టం చెప్తుంది, అట్టి వాడు ప్రభు వలన తనకేమని దొరుకునని అసలు ఆలోచించొద్దు. మరి ఏం చేయాలి? ఏక మనసు, ఏక ఆలోచన, ధీమనస్తత్వం ఉండకూడదు. 2 రకాల మనసులు ఉండకూడదు. ఓసరబుల్లేగా చర్చిలోకి రాగానే పౌరంలాగా మారిపోయి చర్చి బయటికి వెళ్ళగానే కాకిలా మారిపోయావు అనుకో, ఉపయోగం లేదు. నువ్వు ఉంటే పౌరంలాగా నుండు, లేదా కాకిలాగా నుండు. అంతేగాని చర్చిలోకి రాని పౌరం అయిపోయి చర్చి బయట వెళ్ళగానే కాకి అయ్యావనుకో, ఉపయోగం ఉండదు. దేవుడు నీకు ఉపయోగపడడు. అది నేను చెప్పట్లే, బైబిల్ చెప్తున్నమాట. చదవండి ఒకసారి ఆ మాట. 8వ వచనం యాకోబు పత్రిక 1:8. అట్టి మనుషుడు దిమనస్కుడై ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. అంతే స్పష్టంగా చెప్పేశాడు యాకోబు గారు. స్పష్టంగా వాక్యంలో ఎంత స్పష్టంగా దేవుడు చెప్పిన తర్వాత 2 రకాల మనసులు కలిగి ఉంటే నీకు దేవుడు ఏదైనా చేస్తుంది నేను ఎలా చెప్పగలను? ఒకవేళ చెప్పినా దేవుడు ఏం చేయగలడు? చేయలేడు. నువ్వు మనిషిని మోసం చేయొచ్చు కానీ దేవుడిని మోసం చేయలేవుగా. మనిషికి మాయమాట చెప్పొచ్చు కానీ దేవుని కాడ మాయమాట చెప్పలేవుగా. అది కుదిరే పని కాదు కదా, అది వల్లయ్యే పని కాదు, అది నీ జీవితానికి ప్రయోజనకరమైన విధానం కాదు. ధీమనస్తత్వం ఉండకూడదు. విశ్వాసైనా పరిచారకుడైనా 2 రకాల మనస్తత్వాలు కలిగి ఉండకూడదు. చర్చిలోకి వచ్చి పౌరం అయిపోయి చర్చి దాటగానే కాకిలా గోల చేసావనుకో, ఉపయోగమే లేదు, ఉపయోగమే ఉండదు. దాని ఆశీర్వాదం చూడలేవు. 2వదిగా ధీమనస్కులై ఉండకూడదని బైబిల్ చెబుతుంది. 3వ కారణం చూడండి, అదే తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. మిగుల మధ్య పానాశక్తులై ఉండరాదు. కొంతమంది చర్చికి వచ్చి కాస్త బాగుంటారా, మళ్ళా త్రాగుడికి లోనవుతుంటారు. నేను పరిచర్య చేయాలని ఆశపడుతున్నాను పాస్టర్ గారు అంటే, నేను బైబిల్ చెబుతుంది మిగుల మద్యపానాశక్తులై ఉండకూడదు. త్రాగుడికి వ్యసనాలకి లోనైన వాళ్ళు పరిచర్యలోనికి పాలు పొందే అవకాశాలు లేవు. ఒకవేళ నువ్వు చేసినా అది నీకు ప్రయోజనమే కానీ దేవుని సంఘానికి అది ప్రయోజనకరంగా ఉండదు. పరిచర్య చేస్తే అది నీకు ప్రయోజనకరంగా ఉండాలి, సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి.
నువ్వు వన్ వే ట్రాక్లో చూస్తే నీకు ప్రయోజనంగా ఉండొచ్చామో కానీ అది సంఘానికి ప్రయోజనకరంగా ఉండదు. విమర్శించే వాళ్ళ నోట్లో నానుతాం. అక్కడ పనిచేసే వాళ్ళందరూ తాగుబోతులేనండి, తిరుగుబోతులేనండి, ఈ డైలాగులు వస్తాయి. దానివల్ల దేవుని నామానికి దోషం తప్ప అది ఘనతగా ఎంచబడదు. అందుకనే పరిచారకులు ఉండేవాళ్ళు ఈ వ్యసనానికి లోనవ్వకూడదు. లోక సంబంధమైన వ్యసనం ఏది ఉండకూడదు. ఏ వ్యసనానికి నువ్వు తావివ్వకూడదు. బైబిల్ స్పష్టంగా చెబుతుంది, మిగుల మద్యపానాసక్తులై ఉండకూడదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి పరిచర్లో పాలు పొంది బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తాగుతున్నావు అనుకో, ఉపయోగం లేదు. అది శాపం తెచ్చుకోవడమే, కీడు తెచ్చుకోవడమే. పరిచారకుడే కదా, విశ్వాస అయినా చర్చికి వచ్చావు, వాక్యం విన్నావు, మరలా యథావిధిగా పనుల్లో కొనసాగుతావు, మరలా తాగుతున్నావు అనుకో, మరలా ఆదివారం చర్చికి వచ్చావు, నీకేమనిపించదు, బాగానే ఉంటుంది. కానీ నీ కింద కొంపటి ఒకటి ఉందని నీకు అర్థం కాదు. అది బద్దలై బయటికి వచ్చిన తర్వాత అర్థమవుద్ది దాని బాధ, దాని వ్యాధని ఎంత 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 బాధాకరమో అప్పుడు నీకు అర్థమవుద్ది. కనుక జాగ్రత్త. బాప్తీసం తీసుకున్న వాళ్ళు మద్యానికి లోనవ్వకూడదు. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, మద్యపానాసక్తులతో అసలు సహవాసమే ఉండకూడదు నీకు. కీర్తనలు 1:1 ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడా, దరిద్రుడా, అన్యుడా? ధన్యుడు. ఆ ధన్యతలో ఒక రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. ఒక విశ్వాస అయినా పరిచారకుడైనా త్రాగుడికి లోనవ్వకూడదు. నువ్వు తప్పతాగి అవారాలు చేస్తే మాత్రం నీకు తిప్పలు తప్పవు. దేవుడు అంటే తన్నుప్పు, తగలబడతావు. నువ్వు మనుషులతో ఆటలాడు, దేవుని దగ్గర ఆశాయిక. నీ సావు తెలివితేటలు బయట ఉపయోగపడతాయి, దేవుడి కాడ పనికి రావు. నష్టపోయేది నువ్వే. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు సున్నితంగా హెచ్చరిక తీసుకున్నావా, బతికి పట్టగడతావు. దాన్ని తృణీకరించావా, దాని పరిస్థితి, దాని ప్రభావం ఎలా ఉంటుందో నీ జీవితమే మిగతా వాళ్ళకి సాక్షార్థంగా మిగులుద్ది. మద్యపానాసక్తులై ఉండకూడదు. టెన్షన్స్ ఎక్కువైనాయి సార్, మళ్ళీ తాగుతున్నాను, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. తాగితే పోతాయా ప్రాబ్లమ్స్? టెన్షన్స్ పోతాయా? పిచ్చి మాటలు కాకపోతే, పిచ్చి పట్టినోడు మాట్లాడే మాటలు అవి. ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు, కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ సంపదను పాడు చేసుకుంటున్నావు, నీ బలాన్ని పాడు చేసుకుంటున్నావు, సమయాన్ని వృధా చేస్తున్నావు. నీ జీవితమే నాశనానికి చివరిలో ఉంది. జారేవా నరకానికే. కనుక జాగ్రత్త. మద్యపానాసక్తులై ఉండకూడదు. మరో కారణం చూడండి, అదే తిమోతి 3:9. దుర్లాభమును అపేక్షించు వారై ఉండకూడదు. అక్రమ లాభం, అక్రమ సంపాదన చేసేవారు ఉండకూడదు. నీ సంపాదన గురించిన వివరాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా పొందుపరచబడ్డాయి. 5ది మనం మాట్లాడబోతున్నాం. నేను చెప్పా, మలాకి 3:8, 8, 9, 10 గురించి మాట్లాడుతా, దేవునికి ఇచ్చే విషయంలో మాట్లాడుతా, ధనాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెప్పాను. అక్రమ లాభాన్ని ఆశించకూడదు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే రకమండి అనకూడదు. ఫ్రీగా వచ్చిందని తాగావా, దాని పర్యవస్థానం వేరేగా ఉంటుంది. దాని ప్రభావం నువ్వు చూస్తావు. యోహాను సువార్త 12:6 చూడండి ఒకసారి. శిష్య బృందంలో చేరిన ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చిన డబ్బులు సంచులోనే చేవేసి ఏం చేస్తున్నాడు చూడండి. యోహాను సువార్త 12:6. దొంగయుండి దొంగిలిస్తా వచ్చిన ఇస్కరియోతు యోధా గురించి రాయబడిన మాట ఇది. వాడు దొంగ,
దేవుని పని కొరకు వచ్చిన ఆ సొమ్ములో నుంచి కొంత మెల్లగా తన సొంత ఖర్చులు వాడుకుంటున్నాడు, తన స్వలాభాలకు వాడుకుంటున్నాడు. పేదల మీద ప్రేమ కలిగి కాదు వాడు మాట్లాడింది. యోహాను గారు స్పష్టంగా చెప్తున్నాడు, అతను దొంగ అయి ఉండి 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు ట్రెజరర్. ఎక్కడ మీటింగ్ పెడితే కానుక వచ్చింది అనుకోండి, ఆ కానుక లావాదేవీలు మొత్తం ఎవరో ఇస్కరియోతు చూస్తాడు. ఎక్కడికి వెళ్తే ఆడ ఖర్చు అయితే ఆ ఖర్చు మొత్తం ఇస్కరియోతు చేస్తాడు. ఆ పని బాధ్యతలు మొత్తం కూడా ఇస్కరియోతుకు దేవుడు ఇచ్చాడు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? దేవుని సొమ్మును దొంగతనం చేయడం ప్రారంభించాడు. అక్రమ సంపాదన కోరుకున్నాడు కనుకనే, అక్రమ లాభాన్ని కోరుకున్నాడు కనుక యేసునే తాకడి పెట్టాడు. మీరు నాకు డబ్బులు ఇస్తే నేను యేసుని అప్పగిస్తానన్నాడు. అందుకనే అక్రమ లాభం, కష్టపడకుండా ఊరకన వచ్చే సొమ్మును ఆశించే పరిధులు మన జీవితంలో ఉండకూడదు. అది ఎప్పటికీ నష్టమే. 5వ కారణం చూడండి, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. త్వరగా. పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండాలి అని బైబిల్ చెప్తుంది. పవిత్రమైన మనస్సాక్షి. పరిచర్యలో పాలు పొందే వాళ్ళు పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. అంటే పరిచారకులే కాదు, విశ్వాసులైన వారైనా ఆలోచనలు, చూపులు సరిగ్గా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కొన్ని సంఘాల్లో వచ్చే కంప్లైంట్లు ఏంటి తెలుసా? మా అమ్మాయి పొద్దున్నే లేచి పరిచర్కి వెళ్ళొద్దండి పలానా మినిస్ట్రీకి. మావాడు కూడా పొద్దున్న లేచి మీ మినిస్ట్రీలో పరిచర్కి వెళ్తాడు, పరిచారకుల బృందంలో ఉన్నాడు. మరి ఆ పిల్ల ఏడ కలిసింది అర్థం కాలే. ఇద్దరు పరిచర్య బృందంలో ఉంటా, ఇద్దరు ఒకరి మీద ఒకరు మనసు పడేసుకొని ఇద్దరు లేచిపోయారండి. ఎవరి మీద వస్తుంది నిందా? పరిచర్య మీద పడుద్ది, పరిచర్య మీద పడుద్ది. కొంతమంది చతుర్లు ఆడుతారు, చతుర్లు. పని అంతా అయిపోయింది అనుకోండి, చివర్ల ముగింపులో ఈ ఆడపిల్లలు మగవాళ్ళు ఒక చోటు చతుర్లు ఆడతారు, చతుర్లు. చూసేవాడికి ఎట్లా ఉంటుంది? చూసేవాడు ఏమనుకోవాలి? పరిచర్యలో పాలు పొందే వాళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి. జోకులు వేయడం, కుళ్ళు జోకులు, డబల్ మీనింగ్ డైలాగులు ఈ పనికి రావమ్మా. సతీష్ కుమార్ గారు పరిచర్లో జరిగిన ఒక సందర్భాన్ని మీద తీసుకొని వస్తా, జాగ్రత్తగా రండి. ఈ సతీష్ కుమార్ గారి దగ్గర చాలా మంది పరిచారకులు ఉన్నారు. సిఎస్టీ టీవీలో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక అతను సిబిఐ ఆఫీసర్. అసలు అందరూ ఒక చోట ఉన్నారు. అసలు ఏంది, ఎక్కడన్నా ఫాల్ట్ దొరుకుతా పట్టుకుందామని వచ్చాడు. చర్చికి అందరూ భక్తితో రారు, మార్కులు వేయడానికి వస్తారు. కొంతమంది ఏమి వేయడానికి వస్తారు? పాస్ట్ గారు ఎటు చూస్తున్నాడా, ఈ పిల్ల ఎటు నువ్వు అనుకుంటావు, ఎవరు చూస్తా లేదని. ఎవరు ఒక్కలు సూపులు ఇటు తిరుగుతూ ఉంటాయి, సీసీ కెమెరాల్లాగా. ఆడు మార్కులు వేస్తాడు. నువ్వు అనుకుంటా ఎవరు చూస్తా లేదని. సీసీ కెమెరా లాంటి కళ్ళు గల్లు ఉంటారు. ఈ పిల్ల ఎవరి వైపు చూస్తుంది, ఈ పిల్లోడు ఇటు చూస్తున్నాడు, ఈ సిస్టం గాడు కూర్చున్నాడు ఇటు చూస్తున్నాడు, ఈ పాట పాడే పిల్ల ఎటు తిరుగుతుంది, ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. ఈ వాయించేవాడు ఎట్లా వాయిస్తున్నాడు, ఇవన్నీ చూస్తారు. చిన్న మచ్చ కనబడ్డా చాలు పులిమి పాడేస్తారంతే. ఎంట్రన్స్ గేట్లో ఇటు ఆడపిల్లలు ఉంటారు, ఇటు మగపిల్లలు ఉంటారు. వెల్కమ్ గేట్ కాడ వచ్చిన వాళ్ళని లోపలికి పంపడానికి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అందించి పంపించడానికి ఇతను ఈ సిబిఐ ఆఫీసర్ దూరం నుంచి చూస్తున్నాడు. ఈ పిల్లల్ని, కుర్ర పిల్లలు కదా, సరదాగా ఏం చేస్తారు వీళ్ళు, ఒక్కొక్కడికి అతి ఎక్కువ. ఇక చూసుకో, పెన్ ఉందనుకో, పెన్ నిన్నే చూడు, కామెడీ షో, ఇటు మామూలు చేయడు బాడాయి. ఇక ఇవన్నీ చూస్తారు. నువ్వేమంటావు? నేనేం చేశానండి, ఆ పిల్ల చూడకపోతే పెన్తో కొట్టే ఇసిరేనండి చూడమని, నా తప్పేం లేదండి అని నువ్వు అంటావు. వాస్తవే, కానీ కథ రాసినోడు అట్రాయుడు. ఇద్దరు ప్రేమికులై ఉండాలి. అందుకనే వీడు పెన్ వేయగానే ఆ పిల్ల అక్కడ అంది, అబ్బో అంటే ఏదో తేడా ఉంది, వీడు రాస్తాడు కదా.
నువ్వేదని ఇక వలవలు ఏడుతావు. నీ ఏడుపులు పనికిరావాడా? ఇద్దరు చూస్తారు. అసలు ఆడపిల్లల ముఖం మగపిల్లలు చూడటం కానీ మగపిల్లల ముఖం ఆడపిల్లలు చూడటం లేదు. నేను మగపిల్ల నా దగ్గరికి వచ్చి మగపిల్లలు ఉంటారుగా, ఆడపిల్లలు అనుకోండి, వాళ్ళ లోపల ఉండి బయట పెడతా, వీళ్ళు బయట ఉంటే వాళ్ళ లోపల అమ్ముతా. మా చెల్లెగా నీ చెల్లె అయితే ఇంటికాడ చూసుకోబాయ్, ఎక్కడ ఉన్నప్పుడు చెప్పినట్టు అంతే. ఎందుకంటే 100 కళ్ళు మనలో చూస్తుంటాయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆ తప్పే ఉండదు, కానీ వాడు తప్పుగా ఆడుకుంటాడు. కోడిగుడ్డు గీకల్లాగే రకాలు ఉంటారుగా. నేను అందుకనే దేవుని కృప, దేవుని జ్ఞానం రాగానే ఆడపిల్లలు కిలోమీటర్ లెక్కలు ఉండమని చెప్పా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ప్రశాంతంగా ఉంది బతుకు. లేకపోతే ఎంతమంది పుస్తకాలు రాసేవాళ్ళు నా మీద, ఎంతమంది స్టోరీలు చెప్పేవాళ్ళు. ఈ స్టోరీలు లేవు, వాడికి ఉండవు, ఛాన్స్ లేదు, వాడికి ఇవ్వను. ఎందుకంటే పడి చచ్చున్నాం కదా, పద్ధతమని ఇస్తాం అవకాశం. నేను అనిపించున్నా ప్రారంభ దినాల్లో రకరకాల నిందలో. నేను వాక్యం చెబుతుంటే ఆ ఊర్లో నువ్వు రాకూడదు, ఇక్కడికి వచ్చి సేవ చేయకూడదు అన్న అతను ఆ చర్చికి వాళ్ళ అమ్మాయి కూడా వస్తుంది, నాకు తెలీదు. ఇతగాడు ఎట్ట గావించాడు తెలుసా? మా అమ్మాయిని కనుగొట్టాడు పాస్టర్ గారని. ఓరి నీ దుంపదేగా. నేను అన్నా అంత కావాలితే సేవకు రావాలి, నేను సేవకు రావాలా? ఏమండి, బతుకు తెరువు కోసం వచ్చిన సేవకి లేదు. అసలు సేవకు రాకుండా యేసుప్రభువుని నమ్మకుండా లోకానుసారంగా ఉంటే సొక్క మనిషిని మార్చుకోవచ్చు. ఏ ఊడు అడిగలేదు, కట్టుకున్నామే ఎడుతుందేమో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎంత మించి ఏముంది చెప్పు? ఏడదాకొచ్చి ఆ మాట నాకెందుకండి అనగాను. అది కూడా వాస్తవేరా పాస్టర్ గారు చెప్పింది. అరే వాక్యం చెబుతూ కనుగొట్టేది నాకు అర్థం కాదు. అటు చెప్పేవాడికి సిగ్గు ఉందా, బుద్ధి ఉందా? వినేవాడికి కనుక ఇంకిత జ్ఞానం ఉండొద్దు. వినేవాళ్ళు కూడా వెరైటీ క్యాండిడేట్లు. ఏమండి, పంతులు గారు ఎందుకు రాలేదని పిల్లోడు అడిగితే వాడు అన్నాడట, పంతులు గారు కంటి మీద కాయ కాసింది అన్నాడు, కంటి గురుపులు వేసింది అన్నాడట. చివరికి ఎక్కడ దాకా వచ్చింది తెలుసా? ఆ కాయి ఆ ఎత్తనం మొక్కైపోయి మొలకెత్తి అది పెద్ద వృక్షమై కాయలు కాసి రాలుతుందట. ఎక్కడ? కంటి గురుపు. ఎంత ఘోరం అండి. వినేవాడికని బుద్ధి ఉండాలిగా, వినేవాడికని బుద్ధి ఉండాలి కదండి. కంటి మీద చెట్టు మొలవడమా, ఆ చెట్టుకి కాయలు కాయడమా? విచిత్రం కదూ. వినేవాడు ఎర్రాడైతే అంత మాది అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అసలు ఎవరికి మాట్లాడుతలే, ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. అయిపోయింది, డోర్స్ క్లోజ్ అయినాయి. ఈ పిల్లలు కూడా లోపలికి వెళ్ళిపోయారు. పైన వేదిక మీద కొయర్ టీం పాటలు పాడుతున్నారు. కొంతమంది పాడమన్నాం అనుకోండి. నేను భీమాలో సేవ చేస్తున్నప్పుడు ఒక కుర్రోడు పాడుతున్నాడు, నీవు కనిపించని రోజునా. అబ్బో, ఎవరు? యేసన్న గారేమో ఆయన్ని ప్రియుడిగా భావించి ఆయన పాడితే ఈడి ప్రియురాల కోసం ఈడు పాడుతున్నాడు. ఈ పిల్ల కూడా వాడికి సైగ ఇవ్వడానికి, నీవు మాట్లాడని రోజునా. అబ్బో, ఏం పాటలు ఎటు పాడుతున్నావు? విచిత్రం కదా. అసలు దైవికంగా పాడే పాటలు కూడా అసలు కూఫీ చేస్తున్నారంటే అసలు వీళ్ళు భక్తులా శక్తులా? శక్తులై ఉండాలి కదా. అసలు గడగడ వణకాలి కదా దేవుని సన్నిధికి వస్తే. శాపం దిగి వస్తుంది కదా దేవుని సన్నిధి కదా, భయం ఉండాలి కదా. విచిత్రం కాదు. ఒక చోట వాడు కాంగో కొడుతున్నాడు, ఆరాధన జరుగుతుంది. మేము మధ్యలో కళ్ళు ఎందుకు తెలిసేసా? కొంతమంది ఆల్పొన్లాలు చేసుకుంటారు. అమ్మో, అందుకని మేము జాగ్రత్తగా చూడాలా. లేదనుకో ఆల్పొన్లాలు చేసేస్తారు. రేపు పొద్దున పుసుకున్న బయట వార్తలు వస్తాయి. అరే అట్లా ఎప్పుడు జరిగిందిరా, ఎలా జరిగిందా? జరుగుతుంది, మరి జరిగిస్తాడు. వీడు సైతానికి బేట, వీడికి భయం లేదు, నరకమే వీడి కోసం, మనకి ఏదని చేస్తాడు. వీడు వాళ్ళ పాస్టర్ గారం కళ్ళు మూసుకుని ఆరాధన చేస్తున్నాడు. మమ్మల్ని వేదిక మీద పిలిచాడు, కూర్చొని చూస్తాను. మనకే అప్పుడప్పుడు మధ్యలో కళ్ళు తెరిచి చూడడం అలవాటు. ఎందుకంటే నేను క్రిస్టియన్ కాలేజీలో పనిచేసి సీనియర్. నేను ప్రారంభం నుండి క్రిస్టియన్ కాలేజీలో సేవ చేసినోడిని. క్రిస్టియన్ కాలేజీలో సంఘాలు ఎట్ట తగలాడతాయో నాకు తెలుసు.
ఎలా దాపడతాయో తెలుసు, ఆ పరిధులు అట్టుంటే తెలుసు, అనిపించున్నా. ఈడు కాంగో కొడతా ఆ పిల్ల పక్కన పిల్ల కాలు తొక్కుతున్నాడు. ఈడు ఇట్లా కొడతానే ఇట్లా తొక్కుతున్నాడు. ఈడు నేను బాగా చూస్తా మొదలు పెట్టా. ఆడు నన్ను చూసి కొడుతున్నాడు, టెన్షన్ కొడుతున్నాడు. అయిపోయిన తర్వాత అడిగితే మా మేనకోళ్ళు అండి, మరీ అది ఉండదు. మేనకోళ్ళ కొంపలు చూసుకో, చర్చిలో మేనకోళ్ళు లేదు, దరిద్రుడా. మేనకోళ్ళు అయితే కాలు తొక్కుతావా? మేనకోళ్ళు అయితే ఆటలాడతావా? బుర్రలో గుజ్జు ఉండాలి నీకు. ఆ దెబ్బతో ఇంకోసారి అటు పోతే నా దగ్గర కూడా రాడాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎంత ఘోరం అండి! దేవుని మందిరమా లేకపోతే విలాస స్థలమా? విన్యాసాలు చేసే స్థలమా ఇది? విచిత్రమైపోయింది. ఆ స్టేజ్ మీద పాటలు పాడే పిల్లలు, మగ పిల్లలు అటువైపు ఉన్నారు, ఆడపిల్లలు అసలు వాళ్ళ వైపు చూసేది లేదు. బుట్ట బొమ్మలా నిలబడి పాటలు పాడుతున్నారు అంతే, మాట్లాడే పని లేదు. మైండ్ బ్లాక్. బయటోడు దొరకలే, లోపలోడు దొరకలే. ఇక 6 పాటలు అయిపోగానే అందరూ బలిపెట్టడానికి వెళ్ళిపోయారు. అసలు వీళ్ళు ఆడకపోయారా అని చెప్పి వెతికిలాడుతుంటే వెనకాల ఒకళ్ళ ఉల్లిపాయలు తరగడం, ఒకళ్ళ నీళ్లు ఏం చేస్తున్నారు. అమ్మాయిలు కొంతమంది కూడా ఉల్లిపాయలు తరగడం, కాయగూరలు పోతున్నారు, అబ్బాయిలు కూడా కొంతమంది చేస్తున్నారు. వీళ్ళిద్దరిని చూసి అంటాడు, అమ్మాయిలు కూడా కొంతమంది కాయగూరలు సిద్ధపడుతున్నారు కదా, మీరు కూడా సిద్ధపడుతున్నారు, ఒకచోట చేయొచ్చుగా. ఆలోచన మీరు ఒకచోట ఏంటంటే, మా అన్న చూస్తే మా మెడ మీద తలకాయలు ఉండవు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎందుకు? ఇక వాళ్ళని ఒక్కసారి కూర్చోబెట్టామనుకో, ఉల్లిపాయలు కాదు మాకు కూర చేస్తారు, మమ్మల్ని మాకు పడుద్ది. ఇది క్రమం. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కొంతమంది కొన్ని సభల్లో చూస్తుంటాగా, కొంతమంది వాలంటీర్స్ ఉంటారు, మీటింగ్కి వచ్చి వాళ్ళు కూర్చోబెట్టడం. వాడు ఒకడు వాళ్ళ భార్యే, కట్టుకున్న భార్యే, ఒక భార్యే, సరదా కుర్చీ పక్కన చేయి పెట్టుకొని కూర్చుంటాడు. అన్న అటుపోయి కూర్చోండి, మా ఆడోళ్ళయ్యా. ఆడోళ్ళు లేడికి వెళ్ళిపోటు, మా ఆడోళ్ళు అండి. మీ ఆడోళ్ళు అయితే బయట ఇక్కడ కోటం సరదాగా చేయి ఇటు పెట్టుకొని ఆడు వాక్యం అంటాం. అవి ఒప్పుకోరు. క్రమం చూసేవాడు బాగోదుగా. అందరు భక్తిగా వస్తారనుకుంటారా మీరు? అమ్మా, చర్చికి అందరు భక్తితో రారు, కొంతమంది మార్కులు వేయడానికి వస్తారు. ఆ మార్కులు వేసి వాళ్ళ చేతిలో పడ్డామనుకో, 0 పడ్డాయంటే ఇంకేం లేదు, ఇక తేడా పడ్డట్టే. ఎవడు మనకి రిమార్క్ వేయకూడదు, ఎందుకంటే ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. కొంతమంది ఆడపిల్లలు కనబడితే డైలాగులు వేయడం, స్టైల్ వ్యవహారం చేస్తుంటారు. ఇవన్నీ ఉండకూడదు. పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 9:14 చదవండి ఒకసారి. ఒక చక్కని మాట రాయబడి ఉంది. నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయ. మన మనస్సాక్షి కడగబడాలి. నీ మనస్సాక్షి కడగబడాలి. సేవకుడుగా నా మనస్సాక్షి కడగబడాలి. కొంతమంది అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే సేవ చేస్తారు కనుక సంఘానికి ఎవరు వస్తారు? మరదళ్ళు వస్తారు, వరసైన వాళ్ళు వస్తారుగా. వాళ్ళతో బలిపీఠ మీద శత్రులాడితో వాక్యం చెప్తే ఏమొస్తా చెప్పండి? ఆశీర్వాదం వస్తా, శాపం వస్తుందా? అయ్యా ఏమండి సహోదరులు, నేను చతుర్లు ఆడొచ్చా? నేను మరదలేగా, వరసైన పిల్లేగా, చతుర్లు ఆడొచ్చా బలిపీఠ మీద ఉండి? బుద్ధున్నోడు ఎవడు కూడా చేయడు. నేను సేవకుణ్ణి ఎలా చూడాలామని? మరదలు వరసైన పిల్లని చూడకూడదు. సహోదరి, తల్లి, పెద్దామనుకో, అమ్మ, అంతే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇక శత్రువులు ఎందుకు ఆడతావు? నీ మనస్సాక్షి కడబడితే మంచిగానే చూస్తావుగా. నీ మనస్సాక్షి కడబడిపోతే పనికి మన ఆలోచనలన్నీ వస్తాయి. ఈరోజు పెద్ద పెద్ద సంఘాల్లో, మినిస్ట్రీస్లో పెద్ద తలకాయ పోటీది. బాగానే పరిచర్యలో ఉంటారండి, బాగానే చేస్తారండి, సడన్ బ్రేక్, ఇద్దరు పవర్లు అయిపోయి ఎగిరిపోతారు.
ఇక వీళ్ళ అమ్మోళ్ళు ఎవరికాడికి వచ్చి కూర్చుంటారు, పాస్టర్ గారి దగ్గర కూర్చుంటారు. మా ఓడి ఎట్టి వెళ్ళాడు చెప్పండి, మా పిల్ల ఎట్టిపోయింది, మేమేం చెప్పేది? గందరగోళాలు. సంఘానికి వచ్చే ప్రతి విశ్వాసి మనస్సాక్షి కడగబడాలి. నీ చూపులు బాగుండాలంటే, నీ ఆలోచన బాగుండాలంటే నీ మనస్సాక్షి కడగబడాలి. నీ మనస్సాక్షి ఏం చేయబడాలి? కడగబడాలి. ప్రభా, నా మనస్సాక్షిని కడుగు, నా ఆలోచన మంచిగా లేదు. ఒక తల్లి అంటుంది, 40 సంవత్సరాలు పైబడిన వయసు, ఆమంటుంది, అయ్యా నేను చర్చిలోకి వెళితే అసలు ఆ సేవకుడు చూస్తే నాకు లేనిపోయిన ఆలోచనలు వస్తున్నాయి, పురుషులను చూస్తే లేనిపోయిన ఆలోచనలు వస్తున్నాయి, చర్చిలోకి వెళ్తే లేనిపోయిన ఆలోచనలు వస్తున్నాయి. అంటే నీ మనస్సాక్షి సరైంది కాదు. నీ మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? దేవుని సన్నిధిలో కూర్చొని, దేవుని సన్నిధిలోని ఉండి ఎలా నీ ఆలోచన మార్చుకుంటున్నావు? నీ మనస్సాక్షి కడగబడాలి. నీ మనస్సాక్షి కడగబడితే చెడ్డ చూపులకి, చెడ్డ ఆలోచనకి తావుండదు. ఎవరిని చూసినా నువ్వు ఖచ్చితంగా పలికే మాట ఒకటే. యేసు ప్రభువుల వారు ఒక వ్యభిచారిని చూసి ఏమన్నాడు? ఒసేయ్ పనికి మాలిన అన్నాడా? ఏమన్నాడు? ఏందే అన్నాడా? అట మాట్లాడా? ఏమన్నాడు? అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? ఒక వ్యభిచారి అర్ధనగ్నపు వస్త్రాలు వేసుకొని ఉన్నా నీ చూపులు మారవు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంటే నీ మనస్సాక్షి ఏం చేయబడింది? కడగబడింది. మనస్సాక్షి కడగబడాలి. ప్రతి విశ్వాసి మనస్సాక్షి కడగబడాలి. సేవకుని మనస్సాక్షి కడగబడాలి. మనస్సాక్షి శుద్ధి చేయబడితే మన ఆలోచనలో చెడు ఉండదు, మన చూపుల్లో పాపం ఉండదు, పవిత్రమైన ఆలోచనలే వస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. 6వ కారణం చూడండి, అదే 1 తిమోతి 3:10. వారు మొదట పరీక్షించబడాలి. ఇప్పుడు సేవకుడు పరీక్షించాలా, విశ్వాసి పరీక్షించాలా, పరిచారకుడు పరీక్షించాలా? ఏందబ్బాయి పరిచయం చేయగల? పాస్టర్ గారు నాకు ఫోన్ చేస్తాడు లేదని నేను చూస్తున్నా. అబ్బా ఏంది పాస్టర్ గారు ఇప్పుడు ఎట చెప్పాలా? అసలు వీడికి ఫోన్ చేయకపోయినా వస్తాడా లేదా నేను ఎదురు చూడాలా? రివర్స్ ఏంటి తెలుసా? పాస్టర్ గారు నాకు ఫోన్ చేస్తాడా లేదా, నన్ను పిలుస్తాడా లేదని చూస్తున్నా అంటాడు వీడు. అంటే వీడు నన్ను పరీక్షిస్తున్నాడు వీడు. బైబిల్ ఏం చెప్తుంది? మేము పరీక్షించాలి. ఎందుకు? నువ్వు వస్తావు కదా, వచ్చి నేను కూడా పరిచయం చేస్తానండి, నేను కూడా ఉంటానని అంటావు. మరి నువ్వు ఎట్టుండాలి? ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఉంటావా? ఫోన్ చేయకపోయినా వస్తావా, పిలవపోయినా వస్తావా, కష్టమైన వస్తావా అని మేము పరీక్షించాలి. కానీ రివర్స్ ఏం తెలుసా? మీరు మమ్మల్ని పరీక్షిస్తున్నారు. మీరు మహాగణులు, మహామేధావులు. బైబిల్ ఏం చెబుతుంది? మేము పరీక్షించాలి, మీరు పరీక్షించాలా? విశ్వాసి ఆదివారం చర్చి క్రమంగా వస్తారా లేదా నేను పరీక్షించాలి. అంతేగాని పాస్టర్ గారు నాకు ఫోన్ చేస్తాడా లేదా, ఫోన్ చేస్తే పోదామని నువ్వు కూర్చున్నావంటే నువ్వు వాక్యానికి విరోధమా లేకపోతే కరెక్టా? చాలా విచిత్రం. మేం పరీక్షించాలి. ఒక్కొక్కసారి నేను ఏదైనా అన్నా అణిగి మణుగుంటావా లేదని కొన్ని సందర్భాలు మేము వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా ఉపయోగించాలి. నేను పరీక్షించడం కొరకు అదర మీద సైతారా కుజా అన్నాను. పాస్టర్ సైతారా అన్నాడు. నేను సైతాన్లా కనపడ్డాను. అందరి ముందు పట్టుకుని సైతాన్ అన్నాడు. నేను దెయ్యంలా కనపడ్డా అట్ట అందుకన్నాడు అని ఓవర్ ఫీల్ అయ్యావనుకో, ఇప్పుడు పరీక్షలో ఓడావా నెగ్గావా? ఓడిపోయినట్టే. అసలు ఆ స్వాతంత్రమే మాకు లేదుగా. పుసుకుని ఒక మాట అంటే యాడ్ డీలా పడతామని మేము అల్లకొల్లాల వేసి వస్తున్నాం. నిన్ను ఎట్ట పరీక్షించేది? నమ్మకత్వం దేవుని ఎదుటి నువ్వు కనపరచాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. యోసేపు నమ్మకత్వాన్ని దేవుని ఎదురు కనపరిచాడా, మనుషుల ఎదురు కనపరిచాడా? మనుషులు ఎదుటైతే నలుగురు ఉన్నప్పుడు
పోతిఫర్ భార్యని మేడం అనేవాడు. ఎవరు లేనప్పుడు యు ఆర్ ద మేడం, ఐ ఎమ్ ద యాడమ్ అనేవాడు. ఏంటి? యు ఆర్ ద మేడం, ఐ ఎమ్ ద యాడమ్ అనేవాడు. ఏమైనా ఉన్నాయా? లేవు. అందరు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఎవరు లేనప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అంటే యోసేపు ఎవరు ఎదుటి నమ్మకస్తుడు? దేవుని ఎదుటి నమ్మకస్తుడు. నీ నమ్మకత్వాన్ని మొట్టమొదట దేవుని కనపరచాలి. పరిచారకులుగా వచ్చే వాళ్ళని, పరిచర్లకు వచ్చే పరీక్షించేది మేము. పరీక్షించాలి, నమ్మకంగా వస్తావా లేదా. ఒక సహోదరుడు గోల్పుట్టి వస్తున్నాడు. అయిగా నేను కూడా సేవలో పాలు పొందుతాను, ఎక్కడ పరిచయం చూపిస్తా, కానీ నేను చాలా తేడా పడి ఉన్నాను అబ్బాయి, సాలిపోయా. అసలు నేను నా పరిస్థితులు అది కాదు. నిజంగా తేడా జరగకపోతే ఒక కూటం జరుగుతుంటే నా వెనకాల కనీసం ఒక 10 మంది వెనకాల నిలబడేవాళ్ళు. లేదు, పరిస్థితి ఏంటంటే అట్లా జరిగింది. దేవుడు కూడా చెబుతూ వచ్చాడు, కానీ నేను సానుభూతి కోరుకుంటాంగా, మంచితనం కోరుకోవాలిగా, తేడా పడ్డాం. ఇది కాదు. నువ్వు ఒకవేళ పరిచయంలో పాలు పొందాలనుకుంటే, సేవ విధానంలో అవ్వచ్చు, పరిచయం అవ్వచ్చు, నమ్మకంగా ప్రతి కోటానికి హాజరవ్వాలి. ప్రతి కోటంలో నమ్మకం నాకు కనబడాలి. అప్పగించిన పని నమ్మకంగా చేయాలి. నీ మీద నాకు నమ్మకం, నీకు నాకు నా మీద కాదు, నాకు నీ మీద కలగల నమ్మకం. మీరు చెప్తే వచ్చి పెడతాను, మేము చూసాం బాబు చాలిపోయాం, కానీ మొత్తం నాకు కలగాలి నమ్మకం. నాకు కలగాలి. నాకు కలిగితే అప్పుడు. ఇది రూలు, ఇది వాక్యం. ఇది మీరు చూపించకుండా మేము నమ్మి నట్టేట్లో మునిగే పరిస్థితులు మాకెందుకు పొద్దుతామని ఇదే గోల అయితే. వాక్యం వింటున్నావుగా, వాక్యంలో ఉన్నది చెప్తున్నా, ఏం చెప్తున్నా ఉన్నది చెప్తున్నావు కనుక వాక్యంలో ఉందిగా పరీక్షించమని. కనుక నేను పరీక్షిస్తా. నేను ఫోన్ చేయకపోయినా వస్తావా, ఫోన్ చేస్తే వస్తావా, లేకపోతే నేను చూసానయ్యా మాకు చెప్తే మేము పెడతాం అన్నోళ్ళు చివరికి వచ్చేవాడికి పెట్టండి అంటే మాకు కాదు, వాళ్ళకి చెప్పండి, వీళ్ళు చెప్పండి. ఇవన్నీ పడి ఏడిసి వచ్చామేడా, ఇవన్నీ ఎదుర్కొని ఎదురు దెబ్బలు తిని ఉన్నానేడా. నేను నిన్నమో నాకు సేవకు రాలే, చాలా సంవత్సరాలు సేవలు నలుగుతూ వస్తున్నాను. దేవుడు పాటలు నేర్పుతూనే ఉన్నాడు. కనుక క్రమబద్ధీకరణలోకి తీసుకొస్తేనే బెటరు. ఒక వ్యక్తిని క్రమంగా నేను కట్టి నిలబెడితే మిగతా వాళ్ళందరూ ఆ క్రమంలోకి వస్తారు. ఒక వ్యక్తి నేను క్రమంలో కట్టకుండా వదిలిపెడితే మిగతా వాళ్ళు గాల్లో అవుతారు. జరుగుతుంది అదే. కానీ నాకు అది వద్దు. ముందర క్రమబద్ధీకరణ చాలా అవసరం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మొదట వారు ఏం చేయబడాలి? పరీక్షించబడాలి. విశ్వాస ఎరుకోవడమే పరీక్షించ. నేను చెప్పగలను, ఎక్కడున్న వారు చాలా మంది ఎంతమంది ఎన్ని ఎదురొడ్డినా మా దైవజనుడు నా ఆత్మ ప్రయోజనం కొరకు ఏర్పాటు చేసింది దైవజనుడు ఎవరన్నా అది చార్లెస్ ఫిన్నీ గారే. కనుక నేను ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఉండను, నువ్వు ఏదని అనుకొని చెప్పేసి ఎదుర్కొని వచ్చే విశ్వాసులు ఇక్కడ నాకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ నమ్మకం నాకుంది. 4 రోజులు బయట పెట్టా, చర్చి లేదు కదా అని సాకులు చెప్పి మానుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరు మానలే. వర్షంలో మన వారం భయంకర వర్షం, వెళ్ళిపోవచ్చు. ఎందుకు కూర్చున్నావు? దేవుని సన్నిధి, సహవాసం. మీలో చాలా మందికి ఆ నమ్మకం ఉంది. బ్లైండ్గా నేను నమ్మగలను. ఒక సంవత్సరం మొట్టమొదటి ఎలక్షన్ సంవత్సరంలో ఇంటింటికి తిరిగి దండం పెట్టాం. అమ్మ చర్చికి రా, దండం పెడతా అమ్మ, మొత్తంలేండి దాని పోజు పిలిపిత్తరే వారం వస్తామంటారు. కానీ ఈరోజు చెప్పగలను నేను, ఏది మిమ్మల్ని ఎదుర్కోవడానికి ముందలు వచ్చినా నా కొరకు ఏర్పాటు చేయబడిన సహవాసం, దేవుడు నా కొరకు ఆ దైవజనుడు నిలిపాడు. నేను ఆ నమ్మకత్వాన్ని కనపరిచా, మీకు కనపరచాలి చచ్చేదాకా. 106 అయినా 150 అయినా, నా ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చినా. కరోనా టైంలో మీరు అందరూ వచ్చారు. చాలా మంది పాస్టర్ గారు పాత్రను పెట్టాడు, కరోనా పోలీస్ గెట్ అవుట్ అని చెప్పి పాత్రలు కాముగా ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు. లేదు, ఆ రోజే దానియేలు గారి కోసం చెప్పా, సింహాల గురించి.
అయిపోయిన తర్వాత నరసింహాలు తీసుకెళ్ళి, దేవుడికి స్తోత్రం కలుగునగాక. అయిపోయిన తర్వాత నరసింహాలు పడిపోయినాయి. కానీ యూదా గోత్రం కొదమసింహం ఊరుకుంటాడా? మాకు పార్టీలతో పనిలే, మా పాస్టర్ గారు ఇక్కడ ఉండాల్సిందే ఆయన అందరు కంకణం కట్టారు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎస్ఐ గారికి మైండ్ పోయింది, ఈడేవుడు రా సామె, వాళ్ళందరూ గోలగోలు చేస్తున్నారు ఏందని చేస్తారు. ఎందుకంటే నాకు ఒక వర్గంతో సంబంధం లేదు, నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన సహవాసం ఇది, సంఘం ఇది. కనుక ఈ సహవాసంలోకి వచ్చావు కనుక నాకు పార్టీలతోనూ లేక మూటాలతో పని లేదు. నేను అందరి వాడిని, అందరి కొరకు ప్రార్థించవలసిన వ్యక్తిని. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆ వెర్షన్ నాలో కనబడకూడదు నీకు, దానికే పరితపించేది నేను. ఆ వెర్షన్ రవ్వంత కొన్ని కనబడకూడదు. ఆ నమ్మకాన్ని నేను కనపరచాలి, నువ్వు కనపరచాలి, నిన్ను పరీక్షించాలి. నేను వస్తావా రావా? మీరు కనపరిచేది దేవుని ఎదుట నమ్మకత్వం అని. ప్రతి ఆదివారం నమ్మకంగా దేవుని దగ్గరికి వస్తున్నామంటే అర్థం తెలుసా? నువ్వు దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నావని అర్థం. సాకులు చెప్పి ఏవే లేనిపోని ముచ్చలు చెప్పి ఒక కుర్రోడిని అడిగి అయ్యా ప్రార్థన అంటే, ఈ చర్చి మీద డబ్బులు ఉన్నాయిగా, పాట ఎత్తి నన్ను పాడొద్దన్నారండి, అందుకని చర్చికి వద్దన్న మా నాన్న అన్నాడు. వీడికి ఏం చెప్పాలి నేను? ఏమంటే ఆ చర్చి డబ్బులకి నాకు సంబంధం ఏమని చెప్పండి. చిత్రం కాకపోతే ఇటువంటి చిత్రాల హరిలో ఉన్నారండి ఈ గోవిందపురంలో. నాకు మైండ్ బ్లాక్. సరేనాయన దేవుడికి స్తోత్రం, నాకు వస్తావరా అంటే రానట్టే అన్నాడు. సరే కానీ ఏం చెప్పేది? ఇంకో అతను అడిగా, అయ్యా ప్రార్థనకి మాని తిట్టండి, మా అమ్మ వాళ్ళు వద్దా అంటున్నారండి, వాళ్ళకాడికి రమ్మా రావా అడిగా. ఏం చెబుతావు? నమ్మకానికి పాలు పోయేటంటే నీళ్ళు పోసారా కలి. నువ్వు కనబడే దేవుని ఎదుట, నువ్వు వచ్చేది దేవుని ఎదుటికి. నేను ఓన్లీ దేవుని ప్రతినిధిని. దేవుడు నా హృదయంలో పెట్టిన మాట నీకు చెప్పడమే నా ధర్మం. తర్వాత జరిగే కార్యక్రమం తంతు తతంగం మొత్తం దేవుడితోనే. దైవికమైన అనుభవంలో నువ్వు కట్టబడితేనే, లేకపోతే కష్టం. రాకడ దగ్గరకు ఉన్నామండి, సూచనలు నెరవేరుతున్నాయి. మీకు తెలుసా? ఒక రోజు ఈ వ్యవస్థలు మొత్తం చిన్న భిన్నమైపోతాయి. రాకడ సమీపంగా ఉన్నామండి. సిద్ధపాటులోకి రా, దిద్దుబాటులోకి రా. ఓరి నాలో ఇంకా సిద్ధపాటు లేదు, దిద్దుబాటు లేదు రానని గుండెలు బాదుకొని దేవుని దగ్గర ఏడవలసింది పోయి, నమ్మకత్వాన్ని పాటు చేసుకొని దేవుని ఎదుట న్యాయబద్ధమైన జీవితం నీకు లేకపోతే కష్టం నీకే, ఇబ్బంది నీకే. ఇప్పుడు పరీక్షించాలి, నువ్వు వచ్చి నమ్మకం చేస్తావో లేదని. ఆ పాత మందిరం ఉన్నప్పుడు ఓడవాలి పాపం, ఈ పావురాలు రట్టే చందంగా ఉంటున్నాయి. మేము అటువైపు ఉన్నాం. ఒకరోజు వచ్చి మేము ఊడుతుంటే మాస్టర్ గారు వద్దులే అని చెప్పేసి ఊడ్చారు. సర్లే వారానికి వచ్చి ఒకరికి అప్పగిద్దామని ఒక వారం ఒక ఆమెకి చెప్పాము, అమ్మ ఈ వారం అంతా నీకు మందిరం శుభ్రం చేయాలి పొద్దున సాయంత్రం అని. సరే అయింది. ఇంకో ఆమెకు అవకాశం వస్తే ఆమెతో చెప్పామమ్మా ఈ వారం మీరు చేయాలని. చేసింది. పైగారు వీళ్ళు వాళ్ళు ఎందుకులే నేనే చేస్తానంది. ఇక చెప్పడం ఆ ఒక వారం చేసిన తర్వాత లేదిక ఇవన్నీ పడి ఉన్నాం సార్. ఈ సార్లెస్ విన్ ఉన్నాడు తిక్కలోళ్ళలాగా ఉండొచ్చు, కానీ నీ ద్వారా తగిలే దెబ్బలు నాకు చాలా ఉన్నాయి. వీటన్నిటికీ గాయానికి కట్టే మందు ఒకటే వాక్యం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నా ప్రార్థన ఒకటే, నా బాధ ఒకటే, నువ్వు దేవుని నమ్మకం ఉండు చాలు. దేవునికి నమ్మకంగా నువ్వు కట్టబడికి ఇష్టపడితే అన్ని విషయాలు సెట్ అయిపోతావు. నువ్వు దాంట్లో సందేహం లేదు. నా బోధదే. నువ్వు యోగ్యుడిగా సిద్ధపడితే రేపొద్దున నాకు ఆనందం, నీకు బహుమానం. ఆ క్రమబద్ధంలోకి రా, అది నీకు ఆశీర్వాదం. మొదట వారు పరీక్షించబడాలి. మేము మిమ్మల్ని పరీక్షించాలి, మీరు మమ్మల్ని పరీక్షించాలా? నన్ను పిలుస్తాడో లేదని చూస్తున్నా, పిలవలేదుగా. ఇది ఇంట్లో పెళ్ళా, లేకపోతే నా ఇంట్లో శుభకార్యమా? దేవుని పనిగా నీ అంత నువ్వు వచ్చి సరెండర్గా నేను చేస్తానని దేవునితో ఒడంబడిక చేసావుగా.
బాప్తిజం తీసుకున్నప్పుడు ఒడంబడిక చేశాక అడుగుతాం 3 మాటలు. ఒక మాట, నమ్మకంగా సహవాసంలో దేవుని కొరకు బ్రతుకుతానవయ్యా. నువ్వు ఇచ్చిన ఒడంబడిక అది. నాకు దానికి సంబంధం లేదు. దేవుని ఎదుట నువ్వు మాట ఇచ్చావు. కట్టబడి బ్రతకడం ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన సంఘంలో దేవుడిని నిలిపాడా, లోతుగా వేరుపారు. నేను చెప్పా, ఒక సంఘానికి మారడానికి దైవజనుడు లోకానుసరమైన వ్యక్తి, నాలో రాజకీయ పిచ్చి, లోక పిచ్చి, లోక సంబంధ వ్యవహారాలు, లోక సంబంధ తీరులో అనుకోండి, దేవుడు నన్ను బలపరచలేడు, నిన్ను బలపరచలేడు. కానీ సంఘాలు మనం ఆధ్యాత్మిక పరిపక్వతలోకి రాలేము. వాటిని నామకార్థ సంఘాలు అంటారు. కొంతమంది అక్రమ జీవితాలు కలిగి ఉంటారు. అక్రమ జీవితం సైడ్ నెట్వర్క్లు అవి సేవకుల్లో కనబడితే ఆ సంఘాన్ని నిర్మోహం విడిచిపెట్టాయి. అక్కడుంటే నువ్వు బలపడలేవు, శపితమైన అనుభవాలకు వెళ్ళిపోతావు. సేవకుడు దేవుని స్వరాన్ని తీసుకొని రాలేడు. అలా కాకుండా ఆధ్యాత్మిక పరిపక్వత కలిగిన సంఘంలో సహవాసులు నాటాడా, లోతుగా వేరుపారు. ఆరమో భారమో కష్టమో నష్టమో ఇబ్బంది ఏదైనా ఒక రోజున నీ నమ్మకత్వాన్ని చూసిన దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తే ఆ ఆశీర్వాదాలు ఉన్నతంగా ఉంటాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదట పరీక్షించబడాలి. దేవుని వాక్యం చెబుతుంది, మిమ్మల్ని పరీక్షించాలి, మీరు మమ్మల్ని పరీక్షించకూడదు. ఇలా చాలా చక్కని విషయాలు బైబిల్లో ప్రస్తావించబడ్డాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇంకో విషయం నేను ఈ వారంలో ముగించేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. తిమోతి మొదటి పత్రిక 3:11. వారు అనింద్యులైతే పరిచారకులకు ఉండొచ్చు. పరిచర్య చేయి స్త్రీలు మాన్యులై ఉండాలి. స్త్రీల గురించి కూడా దేవుడు చెప్తున్నాడు. పురుషులే కాదు, స్త్రీలు కూడా పరిచయలోకి వస్తారు. మాన్యులై అంటే మీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, విలువను కాపాడుకోవాలి. అది సంఘానికి బలం, అది సంఘానికి క్షేమం. వన్ సైడ్ ట్రాక్లో ఆలోచించవద్దు. పరిచయం చేస్తే నీకు ఆశీర్వాదం కాదంటలేదు, కానీ నీ ద్వారా సంఘానికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. 2 పాలుగా నువ్వు ఆశీర్వాదకరంగా మారాలి. పరిచర్య చేయడం ఆశీర్వాదమే. ఒక పనికి మాలిన వ్యక్తి వచ్చి పరిచర్య చేసినా ఆ ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఒక పనికి మాలిన వ్యక్తి పొలంలో పనిచేస్తే ఎలాగైతే జీతం ఇస్తాడు యజమానుడు, అలాగే దేవుడు కూడా ఆశీర్వాదం ఇస్తాడు. అయితే అది సంఘానికి ఆటంకకరంగా ఉండకూడదు, ఇబ్బందికరంగా ఉండకూడదు. నువ్వు విలువను కాపాడుకోవడం ద్వారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా సంఘం నీ ద్వారా క్రమబద్ధీకరించబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకో కారణం ఏంటి చూడండి, కొండెములు చెప్పని వారై ఉండాలి. సాడీలు, అల్లం గురించి, ఈ ఉల్లం కోసం ఇవన్నీ రకరకాల సోది ముచ్చలు చెప్పే వాళ్ళు ఉంటారు. అపనిందలు, సాకులు ఇవన్నీ మీ నోటికి రాకూడదు. పక్క వాళ్ళ మీద సాడీలు చెప్పే తీరు నీకు ఉండకూడదు. విశ్వాసి కూడా తగదు. కొండేలు చెప్పేవారుగా ఉండకూడదు. కొండెములు ఆడేవారుగా ఉంటే అది మనకు ఆశీర్వాదం కాదు. నీ నోరు జాగ్రత్త, నీ ఆలోచన జాగ్రత్త. దొరికింది సందని చెప్పేసి పక్క వాళ్ళ మీద బురద జల్లాలన్న ప్రయత్నాలు నీకొద్దు. అది నీకు ప్రయోజనకరమే కాదు. ఇంకో కారణం చూడండి, మితానుభవం గలవారై ఉండాలి. అంటే మీ కోరికను అదుపులో ఉంచుకోవాలి, కంట్రోల్లో ఉంచుకోవాలి. మితానుభవం కలిగిన వారికి ఉండాలి. కోరికలు, లేనిపోని ఆలోచనలు వస్తాయి, లేనిపోని ఆలోచనలు మనసులో తడతా ఉంటాయి. వాటిని అదుపులో ఉంచుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. అట కాకపోతే నష్టపోతాం. ఒక పరిచర్య చేసే వ్యక్తి, స్త్రీ, వాళ్ళకు వచ్చే ఆలోచనల్ని, అవి చెడ్డ ఆలోచనలు కంప్లీట్గా చంపేయాలంతే. చెడ్డ ఆలోచనల, చెడ్డ కోరికల, సంఘానికి అభ్యంతరకరమైన ఆలోచనల చంపేయి. మితానుభవం కలిగి ఉండాలి. ఇంకో విషయం అంటాడు, అన్ని విషయాలు నమ్మకస్తులై ఉండాలి.
అన్ని విషయాల్లో నమ్మకం ఉండాలంతే. సేవకుడు ఏదైనా అప్పగించాడా, దాంట్లో నమ్మకం ఉండే, ఎవరు వచ్చినా రాకపోయినా అది నా వంతు. సేవకుడు ఫోన్ చేయడం కాదు, సేవకుడు ఫోన్ చేయక మునిపే, ఒక అర్ధగంట మునిపే ఆ ప్రాంతంలో ఇక్కడ ఈరోజు నేను పరిచయం చేయాలి, ఇది నా వంతు అనుకున్నప్పుడు ఒక అర్ధగంట ముందర అక్కడికి వచ్చేసి నీ పని చేయడం, అది నీకు భాగ్యం. నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకంగా లేకుండా పని చేయడం వల్ల ఉపయోగం లేదు. నమ్మకత్వం చాలా విలువైంది. అలాగే 11వ విషయం అంటాడు, ఏకపత్ని పురుషుడై ఉండాలి. అక్రమ జీవితం కలిగి ఉండకూడదు, రాంగ్ కనెక్షన్స్ ఉండకూడదు. పరిచయంలో పాలు పొందినప్పుడు చాలా మంది స్త్రీలు పరిచయం అవుతారు. వాళ్ళు సహోదరులు, నీ చెల్లాయిలు, నీ అక్కయ్య, ఆ ఫీల్డ్లోనే ఉండాలి. అంతేగాని రాంగ్గా ఆలోచించి అక్రమ జీవితానికి అలవాటు పడితే సంఘాలు పాడైపోతాయి. పరిచారకుల ద్వారా అభ్యంతరపడి సేవలు నేలమట్టమైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆ పరిస్థితి జరగకూడదు. అక్రమ జీవితాలకు తావుండకూడదు. అక్రమ జీవితం ఎప్పటికీ నీకు ప్రయోజనం కాదు, అది నీకు నష్టమే, సేవకు మరీ నష్టం. కనుక ఏకపత్ని పురుషుడు అంటే పెళ్ళైతే నీ భర్తతోనే చక్కగా సంబంధం కలిగి భక్తిలో బ్రతకాలి. నీ భార్యతో చక్కని సంబంధం కలిగి భక్తిలో బ్రతకాలి. అక్రమ జీవితానికి తావివ్వకూడదు. అక్రమ జీవితానికి నువ్వు తావిచ్చే పరిస్థితులు ఉన్నాయంటే నీ మనస్సాక్షి కడగబడలేదు. నీ మనస్సాక్షి కడగబడాలి. అప్పుడు నీ చూపులు బాగుంటాయి, నీ మాట బాగుంటుంది, నీ ఆలోచనలు బాగుంటాయి. చివరిగా అంటాడు, ఇంటి వారిని చక్కగా ఏలే వ్యక్తి ఉండాలి. అంటే ఇంట్లో నీ పిల్లల్ని మాట వినాలి. నీ మాట వినకుండా నీ పిల్లలు ఎడాపెడనుకోండి, నీ పిల్లల ద్వారా నీకు విలువ ఉండదు, అలాగే నువ్వు చేసే పరిచర్యకు విలువ ఉండదు. ఇంటిని బాగుగా ఏలే వారే ఉండాలి. ఇవి పరిచారకుల కొరకు చెప్పండి వివరాలు. ఇవి అర్హతలు. ఈ అర్హత కలిగి మనం నడవడం మనకు ఆశీర్వాదం. ఇవి నాకు లేవు సార్ అంటే చేయకూడదా? పరిచర్య చేయకూడదు అంటలేదు, చేయి. అయితే ఈ అర్హతలు కలిగి బ్రతకడానికి ఇష్టపడు. వాక్యాన్ని ఎరిగిన నువ్వు అలా బ్రతకగలిగితే దీని ద్వారా ఆశీర్వాదం నువ్వు చూస్తావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పరిచారకుల ద్వారా చక్కని పరిచర్య దేవుడు జరిగిస్తాడు. ఒక సభ పెట్టాలన్నా, ఒక కూటం పెట్టాలన్నా, ఒక సంఘాన్ని సేవకు నడిపించాలన్నా పరిచారకులు చాలా అవసరం. సపోర్ట్ చాలా అవసరం. మీ పరిచర్య సంఘానికి చాలా అవసరం. ఒక విశ్వాసి పరిచారకుడిగా మారితే ఇంకా ఆనందం. అలా మారిన వ్యక్తి నమ్మకస్తుడిగా, యోగ్యుడిగా ఉంటే ఇంకా ఆశీర్వాదం. నమ్మకంగా లేకుండా, యోగ్యత కలిగి ఉండకుండా విచ్చలవిడి స్థితికి తావిస్తే అది ప్రయోజనమే ఉండదు. దేవుడు కొన్ని నెట్టేస్తాడు. ఒక రోజున పరిచర్యలో ఉండే పరిస్థితులు నీకు ఉండవు. నీ అంతటి నీవు కలిగించిన పరిస్థితులను బట్టి నెట్టివేయబడతావు. సేవకుడు నెట్టేయడు, దేవుడు నెట్టేయడు. నువ్వు చేసే ఆ పరిస్థితులే, ఆ పనులే నిన్ను నెట్టుకొని పోతాయి బయటికి. నువ్వు దేవుని ఇంట్లో పనివారిగా ఉండడం నీకు ఆశీర్వాదం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా పని వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం. చక్కగా ప్రశాంతంగా వాక్యానికి ప్రార్థన నాకుతా ఉంటే, మిగతా పనులు చేసే వాళ్ళు ఉంటే చక్కగా నేను ప్రార్థనలు ఎక్కువ ఉండగలను, వాక్యం ధ్యానం చేయగలను, చక్కని విషయాలు సంఘాన్ని బోధించగలను. అంటే సేవకుడు పరిపక్వత కలిగి వాడబడుతున్నాడంటే సహకారంగా పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారని అర్థం. ప్రతి సంఘంలో ఉండాలి. అది చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా పరిచారకులు ఉండాలి, విశ్వాసులు ఉండాలి, పరిచారకులు ఉండాలి, శిష్యులు ఉండాలి. సేవకుడు కాదు, శిష్యులు, పరిచారకులు, విశ్వాసులు ఉండాలి. ఈ 3 తడవలు కలిగిన వాళ్ళు ఉంటే ఆ సేవకుడు ద్వారా బలమైన సేవ ఆ ప్రాంతంలో జరుగుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజం. విశ్వాసి అర్ధగంట లేటుగా వస్తాడు, పరిచారకుడు అర్ధగంట ముందర వస్తాడు. విశ్వాసి ప్రార్థన అయిపోగానే ఇక చూసుకో, వచ్చేటప్పుడు నత్తనడక, వెళ్ళిపోయేటప్పుడు ఇక చూసుకో, అసలు మామూలుగా చెరత పుల్ల గురుగుతాం అంతే. కానీ పరిచారకుడు ఒక అర్ధగంట లేటుగా వెళ్తాడు, అన్ని ముగించుకొని వెళ్ళాలి కనుక.
శిష్యుడు సేవకుని వెన్నంటి సేవకుని పరిచర్లో ఒక భాగమై నడవాలి. విశ్వాసులు ఉండాలి, పరిచారకులు ఉండాలి, శిష్యులు ఉండాలి. ఈ సహవాసంలో విశ్వాసులను చూస్తాం, పరిచారకులను చూస్తాం, శిష్యులను చూస్తాం, ఓ మంచి సేవకుని చూస్తాం. ఎప్పుడంటే మన వాక్యాన్ని కట్టుబడి ఒక క్రమబద్ధీకరణలోకి వచ్చి నడిచినప్పుడు ఆ సేవ ప్రయోజనకరంగా దేవుడు మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మోకరిత్తర ప్రార్థన చేద్దాం. ఒక చక్కని అనుభవాలు మనం నేర్చుకున్నాం. జాగ్రత్తగా విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నువ్వు నాతో మాట్లాడావు, విశ్వాసిగా ఎలా ఉండాలో, పరిచారకుడిగా ఎలా ఉండాలో, అయ్యా పరిచారకులకు కావాల్సిన చక్కని అర్హతల గురించి మేము విన్నాం. పరిచారకులకే కాదయ్యా, ప్రతి విశ్వాసి కూడా అలా ఉండడం ప్రయోజనం కదయ్యా. మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రం నాయన అంటూ ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. ఒక్క మాట విత్తబడిన వాక్యాన్ని ఎత్తిబడి ప్రార్థన చేయి. దేవుని సహాయం కోరుకో. ఈ సహవాసంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్యలో పరిచారకులు, శిష్యులు దేవుడు సిద్ధపరచాలి. వాక్యము ద్వారా వెలిగించబడాలి, వాక్యము ద్వారా ప్రభావితం చేయబడాలి. ఒక క్రమబద్ధీకరణ పరిచర్లో దేవుడు తీసుకురావాలని ప్రభువా సహాయం చేయి నాయనా, కనికరించయ్యా, కృప చూపయ్యని ప్రార్థన చేయి. దాటి వెళ్ళొద్దు నాయనా. నిజమే, విలువైన విషయాలు అయ్యా వాక్యపూర్వకంగా మీరు మాట్లాడారు. పరిచారకులకు ఉండవలసిన అర్హతలు ఏమిటో చాలా విలువైన విషయాలు మీరు రాయించారు ప్రభువా. పౌలు అపోస్తలుడు తిమోతితో మాట్లాడిన విలువైన మాటలు మేము విన్నాం. నిజమే, సంఘంలో ప్రతి విశ్వాసి, ప్రతి పరిచారకుడు అట్లా కట్టబడ్డం ఆశీర్వాదం కదా నాయన. అటు నడిపింపు నాకు కావాలి నాయన, పవిత్రమైన మనస్సాక్షి నాకు కావాలి. మాన్యులై ప్రభా మీరిచ్చిన విలువ నేను కాపాడుకోవాలి ప్రభా. అయ్యా ఎందుకు పనికిరాని గాడిదకు విలువిచ్చావు. నువ్వు నన్ను రక్షించగానే రక్షణ ఆనందంతో నింపావు, విలువనిచ్చావు, ఘనతనిచ్చావు. దాన్ని నేను పాడు చేసుకోకూడదు ప్రభా. సహాయం చేయి ప్రభువా, కనికరించు నాయన, కృప చూపు నాయన, సంధించు నాయనా, నన్ను దిద్దు ప్రభు అని ప్రార్థన చేయి.